ఒక పాస్టర్ గారు తన సంఘానికి వచ్చే విశ్వాసులు ఎప్పటికప్పుడు కూడా వారు ఆ విశ్వాసంలో బలపడేటట్లు చూసుకుంటా ఉన్నప్పుడు ఆయన లెక్క చూస్తూ ఉన్నప్పుడు ఒకసారి ఒకతను చాలా కాలం నుంచి సంఘానికి రాకుండా చర్చ్కి అటెండ్ అవ్వకుండా ఉండటం ఆయన గమనించినప్పుడు ఆయన ఏంటంటే అసలు విషయం ఏంటో కనుక్కుందాం, వచ్చి చాలా వారాలు అవుతుంది, అతనికి ఏమైనా అనారోగ్యమా లేదంటే ఏదైనా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాడా కనుక్కుందాం అనుకుని ఆయన బయలుదేరి వెళ్తూ ఉంటాడు. దారి మధ్యలో ఒక చోట మామూలుగా చలి ప్రదేశం కాబట్టి ఒక చలిమంట వేసుకుని దాని చుట్టూతా చాలా మంది ఒకే వయసు వాళ్ళందరూ దాని చుట్టూతూ కూర్చుని చలి కాచుకుంటూ రకరకాల లోకపరమైన విషయాలు చెప్పుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ పాటలు పాడుతూ డాన్స్లు వేస్తూ ఉంటారు అనమాట. అక్కడ ఆ సంఘస్థుడిని కూడా చూస్తారు పాస్టర్ గారు. అతన్ని అలా చూస్తారు. అతను కొంచెం పాస్టర్ గారిని చూసి కొంచెం గతుక్కుమంటాడు, కానీ సర్దుకొని రండి పాస్టర్ గారు అంటే ఆయన వచ్చి కూర్చుంటారు. వచ్చి కూర్చున్న తర్వాత ఆయన అలా గమనిస్తూ ఉంటారు, వాళ్ళందరినీ గమనిస్తూ అందులో వాళ్ళు కొత్త కొత్త కట్టెల్ని వేస్తూ ఉంటారు. మండుతున్న కట్టెల్ని మళ్ళీ రాజుకునేటట్లు చేస్తా, చలిమంట చక్కగా వచ్చేటట్లు చేస్తూ ఉంటారు. ఆయన స్లోగా అలాగే చూస్తూ ఒక కట్టెని బయటికి తీసి అతను సంఘస్థుని చూడమంటారు. కట్టెని బయటికి తీసి పక్కన పెడితే అది కాసేపటికి అలా ఆరిపోతుంది. అలా ఆరిపోయింది మళ్ళీ తీసి దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ నిప్పుల్లో వేస్తారు. నిప్పుల్లో వేసి మళ్ళీ కొంచెం దాన్ని రాజుకునేటట్లు చేయగానే అది రాజుకుంటుంది. ఏ మాట చెప్పకుండానే అతనికి అర్థమైపోద్ది పాస్టర్ గారు చెప్పింది. అదేంటంటే మండే కట్టెల మధ్య మనం ఉంటేనే మనం కూడా మండగలం. అంటే విశ్వాసులు మండుతున్న హృదయాలతో దేవుని కోసం పని చేస్తూ ఆయన రాజ్య స్థాపనలో వాళ్ళు ఎంతో బిజీగా ఉంటారు. కానీ ఒక్కసారి మనము ఆ విశ్వాసాల సహవాసం నుంచి పక్కకి తొలగి లోకములో పడిపోతే గనక ఆ లోకంలోనే చల్లారిపోయిన మనసులతో మనం ఉంటాము. దేవుని కోసం ఏ విధంగా కూడా మనం ఏ పని చేయలేము. అదే ఆయన చెప్పింది. ఆ మండుతున్న కట్టెని పక్కన పెట్టినప్పుడు అది చల్లారిపోయింది, మళ్ళీ తిరిగి ఆ మంటలో వేసినప్పుడు రాజుకుంది. అంటే ఇక్కడ విశ్వాసాల సహవాసము చాలా ముఖ్యం. అటువంటి సహవాసం నుంచి నువ్వు దూరం అవ్వద్దు అని ఒక చిన్న ఇల్లస్ట్రేషన్ ద్వారా ఎంత చక్కగా చెప్పారు ఆ పాస్టర్ గారు. మనం కూడా ఎప్పుడు కూడా మన జీవితంలో విశ్వాసాలతో కలిసి మన యొక్క విశ్వాసాన్ని పంచుకుంటూ మనం బలపడుతూ ఇతరులను బలపరుస్తూ ఉండాలని మనందరి పక్షాన దేవుని ప్రార్థిస్తా ఉన్నాను. ఆమేన్.